సమావేశానికి వచ్చినటువంటి పోల్ట్రీ రైతులు అసోసియేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ మీడియా అందరికీ స్వాగతం సుస్వాగతం. మన దేశంలో మీకు అందరికీ తెలిసినట్టుగా 145 కోట్ల జనాభాకి మంచి ఆహారము, పెరుగుదలకు కానీ మంచి ఆరోగ్యాన్ని కానీ రోగనిరోధక కానీ మంచి ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు జనాభా పెరుగుదల కూడా చూసినట్లయితే బర్త్ రేట్ నిమిషానికి మనకు 50 మంది బర్త్ రేట్ ఉంది. సో ఇట్లాంటి జనాభా ఉన్న దేశంలో మనకు పౌష్టికాహారం చాలా అవసరం. దానికి దీటుగా మా పోల్ట్రీ ఇండస్ట్రీ గత 60 ఏళ్ళుగా ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చూసినట్లయితే మీకు 10 నుంచి 15% గ్రోత్ కనపడుతుంది. బ్రాయిలర్ లేయర్ యావిలర్లో చూసినట్లయితే మీకు భారతదేశంలో ఏ ఇండస్ట్రీ కూడా ఈ స్పీడ్లో ఇంత గ్రోత్ లేదు. అండ్ ఈ ఇండస్ట్రీ వల్లే మనకు చాలా ఆరోగ్యమైన ఆహారము, మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ఈ మీకు బ్రాయిలర్ ఇండస్ట్రీ చూసినా, లేయర్ ఇండస్ట్రీ చూసినా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా మనకు పర్ క్యాపిటా గుడ్ల కన్జంప్షన్ ఓన్లీ 101గా ఉంది. మనకు మినిమం 200గా చేయాల్సిన అవసరం ఉంది, అంటే డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చికెన్ కన్జంప్షన్ చూసినట్లయితే 4.5 kg ఉంది. మనకు ఇది 11 kg కానీ 12 కానీ అంటే 3 రెట్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని తీర్చడానికి మా ఇండస్ట్రీ అహర్నిశలు కష్టపడుతుంది. ఇక్కడ వచ్చినటువంటి రైతులు కూడా మీకు స్టేజ్ పైన చూసినా కూడా 60 ఏళ్ళ మా ఇండస్ట్రీకి 40 ఏళ్ళ నుంచి సుమారుగా అందరు యావరేజ్ చూస్తే 40 ఏళ్ళ నుంచి అందరు కష్టపడుతున్నారు. వాళ్ళ రాత్రింబవలు కష్టపడ్డారు. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ గ్రోత్కి ఎంతోమంది శ్రమ ఉంది. అండ్ ఇంత మంచి ఇండస్ట్రీకి సపోర్ట్ అవసరము. ఈ సపోర్ట్ చేయాల్సింది మెడికల్ డాక్టర్సు, మీడియా వాళ్ళు, రైతులు కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు గుడ్ల గురించి వక్తలు ఆల్రెడీ చెప్పారు. ఇది చాలా బ్యాలెన్స్ ఫుడ్, అన్ని ఏజ్ గ్రూప్స్కి అందరు కూడా తినగలరు. చిన్నపిల్లలు 6 months నుంచి బేబీ కూడా ఇవ్వమని చెప్తున్నాము, హాఫ్ ఎగ్. సో అందరు కూడా తినాల్సిన అవసరం ఉంది. వీటి గురించి ప్రమోషన్ చేయాల్సింది మీడియా వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇప్పుడు గుడ్ల విలువ చూసినట్లయితే మీకు ఈరోజు 25 రూపాయల గుడ్లో ఉన్న పోషక విలువ లెక్కేస్తే మనకి 25 రూపాయల విలువ ఉంది. విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకు ప్రోటీన్ వాల్యూ చూస్తే 25 రూపాయలకి ఏమాత్రం తగ్గదు. అదేవిధంగా చికెన్ కూడా చూసినట్లయితే మనకు ఇప్పుడు ఈరోజు మనకు సుమారుగా 250 రూపాయల కేజీకి కన్జ్యూమర్కి దొరుకుతుంది. దీని విలువ రియల్గా మనం చూసినట్లయితే పొజిషన్ చూసినట్లయితే 500 రూపాయల విలువ ఉన్నటువంటి చికెన్ మనము ప్రమోట్ చేయలేకపోతున్నాము. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే కొంతమంది హెల్త్ అడ్వైజులు ఇవ్వడం, వెయిట్ లాస్ గురించి మాట్లాడే వాళ్ళు సరి అయిన వాళ్ళకి శాస్త్రీయ నాలెడ్జ్ లేకపోవడం, శాస్త్రీయ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు, కానీ డాక్టర్ల కంటే ఎక్కువ మాకు మెడికల్ డాక్టర్ కంటే ఎక్కువ ఈ మధ్యన IIT-IIMలతో మాకు చాలా ప్రాబ్లం అయింది. వాళ్ళు కంపెనీ పెడతారు, బ్రాండింగ్ పెడతారు, అసలు వాడు యోగ్ కలర్కు యాంటీబయాటిక్ రీజన్ అంటాడు. సో మీడియా వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా మీకు రాంగ్ ప్రాపగండా చేసినట్లయితే మా ప్రొడక్ట్స్ పైన మేము 24 hours అవైలబుల్ ఉంటాము. మా ఇండస్ట్రీ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇట్లాంటి మూఢనమ్మకాలు స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. అండ్ ఈ ఇండస్ట్రీ నుంచి మేము ఒకటే అష్యూరెన్స్ ఇవ్వగలము, గత 4 దశాబ్దాలుగా మేము కష్టపడి ఇక్కడ స్టేజ్ పైన వాళ్ళందరూ కూడా 4 దశాబ్దాలు దాటి పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకెంతోమంది రైతులు ఉన్నారు. వీళ్ళ కష్టార్జితము మన సొసైటీకి రీచ్ కావాలా, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా, సరి అయిన చదువులు కానీ ఆటల్లో రాణించాలంటే ఈ ఇండస్ట్రీ గ్రోత్, ఇండస్ట్రీకి సపోర్ట్ చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ.